డాక్టర్ గారు మాకు పిల్లలు లేరు. లేడీ డాక్టర్ మమ్మల్ని నెల మధ్యలో 12వ రోజు నుండి 18వ రోజు వరకు తప్పకుండా సెక్స్ లో పాల్గొనాలని చెప్పారు. విచిత్రమేంటో మా వారు తక్కిన రోజుల్లో మామూలుగానే సెక్స్ లో పాల్గొంటారు. ఈ 12వ రోజు నుంచి 18వ రోజు వరకు ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ అంగం గట్టిపట్టం లేదు. ఆ రోజుల్లో సెక్స్ లో ఏ మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. ఇదివరకటి రోజుల్లో ఎప్పుడూ అప్పుడు అని కాకుండా ఎప్పుడూ సెక్స్ లో పాల్గొనేవారు. ఇప్పుడు ఎందుకని నెల మధ్యలో సెక్స్ లో పాల్గొనలేకపోతున్నారు? ఆయన సెక్స్ లో పాల్గొనాలంటే ఏం చేయాలి? మాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. ఆయనలో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనే పరిస్థితి ఉంది. మీరు తప్పకుండా 12వ రోజు నుంచి 16వ రోజు సెక్స్ లో పాల్గొనాలని డాక్టర్ చెప్పారు కనుక ఒక కండిషన్, ఆ పరీక్షలు నేను చేస్తాను చేయలేను, నేను చేస్తాను, మీరు తప్పకుండా పాల్గొనాలి. మీరు అంత తర్వాత పాల్గొన్నా అనవసరం, మీ ఆవిడ కడుపు రావాలని మాత్రం మీరు 12వ రోజు 16వ సెక్స్ లో పాల్గొనాలని డాక్టర్ చెబితే, ఒక ఖరాఖండికి చెబితే అమ్మో నేను పాల్గొనకపోతే కడుపు రాదన్నమాట, కడుపు రాదు ఎలాగా అని ఒక యాంగ్జైటీ టెన్షన్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే టెన్షన్ డెవలప్ అవుతుందో అక్కడ స్ట్రెస్ హార్మోన్స్ డెవలప్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ డెవలప్ కల్లా అంగస్తంభం, ఈ కార్టిజాలు, ఎడ్రిలిన్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి అంగస్తంభం లేకుండా చేస్తాయి. మళ్ళీ మామూలు ఉంటారు. అంచేత యాంగ్జైటీ అంటే అలాంటి వాళ్ళు అంటే ఎప్పుడు డాక్టర్ కూడా పెద్దగా చెప్పండి, అలా రోజుల్లో మీరు మామూలుగా ఆ రోజు పాల్గొనాలి, లేదా ఊరుకోవాలండి. మీకు బిడ్డ కావాలంటే మనం ఆ రోజులు పాల్గొనాలని ఒక రకంగా చెప్పేటది మాత్రం, గట్టిగా చెప్తే మాత్రం, స్ట్రెస్ చేసి చెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది చాలా మందిలో వస్తుంది. అంచేత దాన్ని క్యాజువల్గా వదిలేయాలి. ఇలాంటి మనసు ప్రశాంతం పెట్టుకోవాలి, ఉంచుకుంటే అవుతుంది. అది డిఫెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళకి ఏ బిల్లు వేసినా కూడా అంగం గట్టిపడదు. ఎందుకని యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ ఆ డెవలప్ అవుతుంది. ఆ ప్రెషర్ వల్ల జరుగుతుంది. అని చెప్పి మనసు ప్రశాంతం ఉంచుకుంటే మామూలు.